హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఈరోజు మనం క్లాస్ 25లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పుకోబోతున్నాం. అలాగే మనం ప్రీవియస్ క్లాస్లో టెన్సెస్ గురించి, అంటే టెన్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అదేవిధంగా ఒక్కొక్క టెన్స్లో మళ్ళీ ఎన్ని సబ్ టెన్సెస్ ఉంటాయి, ఈ విధంగా చెప్పుకున్నాము. సో ఈరోజు ప్రజెంట్ టెన్స్లో మనకు ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పుకోబోతున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ఫార్ములా ఇక్కడ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ ఫస్ట్ ఫామ్, ప్రజెంట్ టెన్స్లో వర్బ్ ఫస్ట్ ఫామ్ యూజ్ చేయాలి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏం లేదండి, చాలా ఈజీ. సింపుల్ ప్రజెంట్ టెన్స్ను మనం ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తాం, ఎప్పుడు ఎక్కువగా కాదు, టోటల్గా అలవాటుగా చేసే పనులు మరియు వాస్తవాలు చెప్పడానికి. అలవాటుగా చేసే పనులు అంటే నేను నా ఫ్రెండ్స్కి లెటర్స్ రాస్తుంటాను, అదేవిధంగా నేను రోజు గుడికి వెళ్తుంటాను, నేను రోజు న్యూస్ పేపర్స్ చదువుతుంటాను, నేను రోజు అక్కడికి వెళ్తుంటాను, నేను రోజు ఇక్కడికి వస్తుంటాను, అతను రోజు ఇక్కడికి వస్తుంటాడు, అతను వాటర్ చాలా ఎక్కువగా తాగుతాడు. అదేవిధంగా వాస్తవాలు అంటే ఏంటి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సూర్యుడు పడమరన అస్తమిస్తాడు. ఇలాంటి వాస్తవాలు తెలిపేటందుకు మరియు అలవాటుగా చేసే పనులను, ఓకేనా. అతను ఎక్కువగా అబద్ధాలు చెప్తుంటాడు. ఇలాంటి యొక్క అలవాటుగా చేసే పనులు మరియు వాస్తవాలు తెలపడానికి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేసాము. ఫస్ట్ కనుక ఇక్కడ ఫార్ములా చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ ఫస్ట్ ఫామ్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే హీ, షీ, ఇట్. ఓకే, అది కాదు కానీ ఒక నిమిషము. ఐ, వి అంటే ఫస్ట్ ఫామ్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్గా చెప్తాను. ఐ మరియు వి అనేవి ఫస్ట్ పర్సన్స్ కిందికి వస్తాయి. అదేవిధంగా యు అంటే మీరు అనేది సెకండ్ పర్సన్ కిందికి వస్తుంది. మిగతావన్నీ ఇట్, షీ, హీ, దే, వి ఇలాంటివన్నీ కూడా, వి కాదు, ఇలాంటివన్నీ కూడా థర్డ్ పర్సన్ కిందికి వస్తాయి. థర్డ్ పర్సన్లో సింగులర్ వచ్చిందనుకోండి, మీరు ఇక్కడ వర్బ్ ఫస్ట్ ఫామ్ ఏదైతే ఉందో దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ పర్సన్లో మనకి సింగులర్ అంటే ఏంటి, హీ, షీ, ఇట్. అదేవిధంగా ఏదైనా నేమ్ వచ్చినా సరే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. సో లెట్స్ గో టు ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను నా ఫ్రెండ్స్కి లెటర్స్ రాస్తుంటాను. నేను నా ఫ్రెండ్స్కి లెటర్స్ రాస్తుంటాను అంటే అది నాకు ఒక అలవాటు. వాళ్ళకి లెటర్స్ రాయడం నాకు ఒక అలవాటు, ఎప్పుడు రాస్తుంటాను. సో అది చెప్పడానికి ఏం చేస్తాం మనము, ఐ, నేను, రైట్ వర్బ్ ఫస్ట్ ఫామ్, లెటర్స్ టు మై ఫ్రెండ్స్ అనేది ఆబ్జెక్ట్. ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్ అంటే నేను నా ఫ్రెండ్స్కి లెటర్స్ రాస్తుంటాను, అది నా అలవాటు. దాన్ని చెప్పడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాము. ఐ రైట్ లెటర్స్ టు మై ఫ్రెండ్స్, ఓకేనా. అదేవిధంగా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు అంటే థర్డ్ పర్సన్ కిందికి వస్తుంది. ఐవి కాదు, యూ కూడా కాదు. అలాంటప్పుడు హీ, షీ, ఇట్ కాకుండా నేమ్ వచ్చింది. సూర్యుడు అంటే ద సన్, రైజ్. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఫామ్ ఏంటి, రైజ్, రోజ్, రైజెన్. అంటే ఫస్ట్ ఫామ్ రైజ్కి మనం ఇక్కడ ఎస్ యాడ్ చేసుకున్నాము. ఓకే, ఎందుకు యాడ్ చేస్తున్నాము, ద సన్ వచ్చింది కాబట్టి. రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది ఒక ఫ్యాక్ట్, ఓకేనా. ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేసి మాట్లాడతాము. అదేవిధంగా అతను తరచూ సినిమాలకు వెళ్తుంటాడు. అతను తరచూ సినిమాలకు వెళ్ళడం అతనికి అలవాటు. అలాంటి అలవాటును మనం చెప్పడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాము. అతను అంటే హీ, షీ, ఇట్. హీ అనేది ఏంటి, థర్డ్ పర్సన్లో సింగులర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, వర్బ్ ఫస్ట్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాము. యాక్చువల్గా అయితే వెళ్ళడం అంటే ఏంటి, ఇక్కడ గో మాత్రమే ఉండాలి, కాకపోతే ఈఎస్, ఓకేనా. ఈఎస్ యాడ్ చేసుకున్నాము ఎందుకంటే అతను వచ్చింది కాబట్టి. హీ గోస్ టు మూవీస్ ఫ్రీక్వెంట్లీ, ఓకేనా. హీ గోస్, ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇదంతా. అదేవిధంగా ఆమె టీ ప్రతిరోజు తాగుతుంటుంది, అదొక అలవాటు ఆమెకు. సో షీ డ్రింక్స్. ఇక్కడ ఈఎస్ ఎందుకు వాడలేదు అంటే మనం సందర్భానుసారంగా ఈఎస్ కానీ ఎస్ను కానీ వాడాలి. ఇక్కడ ఈఎస్ వాడితే ఏమవుతుంది, డ్రింకెస్ అవుతుంది. డ్రింకెస్ అంటే మీనింగ్ ఉండదు అసలు, అలాంటప్పుడు ఎస్ వాడతాము. షీ డ్రింక్స్ టీ ఎవ్రీడే అంటే అది కరెక్ట్. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు క్రికెట్ ఆడుతుంటారు, వాళ్ళకు ఎప్పుడు క్రికెట్ ఆడడం అనేది ఒక అలవాటు. సో దే ప్లే క్రికెట్ ఆల్వేస్, ఓకేనా. దే ప్లే క్రికెట్ ఆల్వేస్. దే సబ్జెక్ట్, వర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లే, తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి, క్రికెట్ ఆల్వేస్, ఓకేనా. ఆ విధంగా మేము రోజు ఇక్కడికి 9 గంటలకు వస్తాము. ఇక్కడికి రోజు మేము 9 గంటలకు రావాలి, అది మాకు ఒక అలవాటు. కాబట్టి మనం ఏం చేస్తాము,
వి మేము, కమ్ హియర్ ఇక్కడికి వస్తాము, డైలీ ఎట్ 9 AM 9 గంటలకి. ఓకే, వి సబ్జెక్ట్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ఏంటి కమ్. ఇక్కడ ఎస్ కానీ ఎస్ కానీ ఎందుకు యూజ్ చేయము, థర్డ్ పర్సన్ కాదు, ఇది ఫస్ట్ పర్సన్ కాబట్టి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, అలవాటుగా చేసే పనులు మరియు వాస్తవాలను తెలపడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ కనుక కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, దిస్ బస్ గోస్ వయా ఈ బస్ హైదరాబాద్ మీదుగా వెళ్తుంది అంటే ఈ బస్సు రోజు హైదరాబాద్ మీదుగానే వెళ్తుంది. సో అదొక వాస్తవము. సో దిస్ బస్ ఈ బస్సు గోస్ ఈఎస్ గోస్ వయా హైదరాబాద్. దిస్ బస్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ కాబట్టి ఈఎస్ యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా అతని డ్యూటీకి బస్సులో రావడం అతని అలవాటు. సో హీ కమ్స్ టు డ్యూటీ బై బస్. కమ్స్ అనేది ఏంటి, ఇక్కడ ఎస్ ఎందుకు వచ్చింది, హీ వచ్చింది కాబట్టి, షీ వచ్చింది కాబట్టి ఇక్కడ గో దగ్గర ఈఎస్ వచ్చింది. ఆమె క్రమం తప్పకుండా కాలేజ్కి వెళ్తుందంటే షీ గోస్ టు కాలేజ్ రెగ్యులర్లీ. చిరంజీవి సినిమాలో నటిస్తాడు అనేది ఒక వాస్తవం. సో చిరంజీవి యాక్ట్స్ ఇన్ మూవీస్. యాక్ట్స్ ఎందుకు, ఇక్కడ నేమ్ వచ్చింది కాబట్టి ఎస్ యాడ్ చేసుకుంటాము. అదేవిధంగా మేము తరచూ సినిమాలకు వెళ్తూ ఉంటామంటే వీ గో టు మూవీస్ ఫ్రీక్వెంట్లీ. ఓకేనా, వాళ్ళు అందరికీ నీతులు చెప్తుంటారు. వాళ్ళు అందరికీ నీతులు చెప్తుంటారంటే దే టీచ్ మోరల్స్ టు ఎవ్రీవన్. దే సబ్జెక్ట్ టీచ్ వర్బు, మోరల్స్ టు ఎవ్రీవన్ అంటే అందరికీ నీతులు చెప్పడం, మోరల్స్ టు ఎవ్రీవన్. ఓకే, అతను రోజు టీవీ చూస్తుంటాడంటే హీ వాచెస్. హీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈఎస్ యాడ్ చేసుకుంటాము. ఒకవేళ ఇక్కడ ఈఎస్ కాకుండా ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, వాట్స్ అని ఎట్లా పలుకుతాము, పలకడానికి రాదు కాబట్టి సో ఈఎస్ యాడ్ చేసుకుంటాము. హీ వాచెస్ టీవీ ఎవ్రీడే. ఆమె చాలా ఎక్కువగా నీళ్ళు తాగుతుంటుంది అంటే షీ డ్రింక్స్ లాట్ ఆఫ్ వాటర్. ఓకేనా, ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అలవాటుగా చేసే పనులు. అదేవిధంగా ఇంకా ఏంటి, వాస్తవాలు. అలవాటుగా చేసే పనులు అంటే ఇక్కడ మనం రోజు టీ తాగడము, వాటర్ తాగడము అలాంటివి. అదేవిధంగా మరియు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోకి ఇంకా ఏమొస్తాయంటే, సినిమా చూసి వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్తో మాట్లాడతాం కదా, హీరోయిన్ని సేవ్ చేస్తాడు, ద హీరో సేవ్స్ హీరోయిన్. అదేవిధంగా ద హీరోయిన్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హీరో. ఇలాంటివి కూడా మనం చూసి వచ్చినవి చెప్పడానికి కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్నే వాడతాము. ఓకేనా, ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేసి వాస్తవాలు మరియు అలవాట్లు చెప్పుకోవచ్చు. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ మీద నెగిటివ్. నేను నా ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాస్తుంటాను అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెగిటివ్ అంటే నేను నా ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాయను అని ఏ విధంగా చెప్పాలనేది మీకు నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని స్పోకెన్ ఇంగ్లీష్ మరియు SEO క్లాసెస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.